హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మేము ముందుకే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే ఎగ్ ఫ్రై. గుడ్డుతో ఇలా స్పైసీగా, చాలా టేస్టీగా ఒక్కసారి ఇలా చేసి చూడండి. రుచి చూస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఈజీగా కేవలం కొన్ని నిమిషాల్లో ఎలా చేయాలో ఇప్పుడే చూద్దాం. ప్రాసెస్ ఏంటో చూపించేస్తే వచ్చేయండి. ఫస్ట్ నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. మంచిగా ఉడికించేసుకొని పీల్ తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ని నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా హాఫ్గా కట్ చేసుకొని లోపలిది సపరేట్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేసేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ సపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే కలిసిపోకుండా ఉంటాయని. సో చక్కగా ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఆ లోపల ఎగ్నేమో ఇలా సపరేట్గా పక్కన పెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్ వచ్చేసి ఒక 5 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. నీట్గా సన్నగా చాపర్లో కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే విడిగానే కట్ చేసుకోండి, బట్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఈ కర్రీ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్నది అంతా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని దానిలోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి స్టార్టింగే వేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మనకి ఇలా సాఫ్ట్గా కుక్ అవుతేనే ఈ కర్రీకి చాలా బాగుంటుంది అనమాట ఆనియన్. సో ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు. మనకు చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీలో బాగుంటుంది, సైడ్ డిష్గా కూడా అదిరిపోతుంది. మనం సాంబార్, పప్పు, రసం ఇలా ఏది చేసుకున్నా పక్కన ఫ్రైగా ఈ కర్రీ పెట్టుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చపాతీలోకి అయితే చెప్పక్కర్లేదు, చాలా ఇష్టపడతారు. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. సో మిస్ అవ్వకుండా వీడియోని చూసేయండి. ఇలా మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడకుండా ఉంటుందన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మధ్యలో కూడా ఫ్రై చేస్తూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్ అనేవి చాలా మెత్తగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ కొద్ది కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇలా కొద్దిగా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి తగ్గ స్పైసెస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అండ్ కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఈ ఆనియన్స్కి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ మంచిగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఇలా కలుపుకొని ఆ స్పైసెస్ మొత్తం ఆనియన్కి పట్టే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. నేను మిడిల్లో ఎల్లో ఎగ్ వేయట్లేదు. ఫస్ట్ ఇది ఒకసారి వైట్ ఎగ్ వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఎల్లో ఎగ్ వేస్తే ఏమవుతుందంటే అది చితికిపోతుంది అనమాట, అందుకే తర్వాత వేస్తాను. ఫస్ట్ వైట్ ఎగ్ వేసుకొని ఆ స్పైసెస్ అంతా వైట్ ఎగ్కి పట్టే వరకు ఇలా కలిపి పెట్టుకుంటున్నాను. ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఎల్లో ఎగ్ కూడా వేసేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట కాసేపు. ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేసుకొని 1 నిమిషం, ఎక్కువ కలిపేయకండి, లైట్గా ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ అంతా స్పైసెస్ మొత్తం మంచిగా ఎగ్కి పట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్కి మంచిగా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోయింది. చూసారు కదా, ఇంకా ఎలా తిన్నా బాగుంటుంది. నేనైతే చపాతీలోకి చేశానండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన మౌనీస్ కుక్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.